రాష్ట్రంలో గత 3 రోజులుగా టీడీపీ డీజిల్ దందా షూరిగా కనబడుతుంది. రాష్ట్రంలో టీడీపీ డీజిల్ దందా షూరైంది. ఎందుకంటే గత 3 రోజులుగా మన రాష్ట్రంలో డీజిల్ కొత్త సృష్టించారు. దీని వెనక రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని డీజిల్ కొత్త మాత్రమే మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కానీ, కేరళలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఒరిస్సాలో లేని డీజిల్ కొత్త మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? దీని వెనక టీడీపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టు ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా 2019 మధ్య జరిగిన దందాల గురించి, దాలుకు భయభ్రాంతి గురించి ప్రజలు ఇంకా వాళ్ళ మైండ్లో భయం కొనసాగుతుంది. భయం ఎలాంటి దందాలు, ఇసుక దందా కానీ, మద్యం దందా కానీ, గ్రానైట్ దందా కానీ, ఈ దందాల వల్ల అక్కడి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు చివరికి ఇబ్బంది పడ్డారు. ఆ భయాలు ఇంకా వాళ్ళ పిల్లలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దందాలు కొనసాగించడంలో టీడీపీ కానీ, వైసీపీ కానీ దొంగ అని ప్రజలకు తేడతలమైంది. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న డీజిల్ కొరత సమయంలో కొన్ని వాహనాలకు బ్లాక్లో డీజిల్ కొడుతున్న సమాచారం ఉంది. కొన్ని వాహనాలు ప్రత్యేకంగా బ్లాక్లో డీజిల్ కొడుతున్న సమాచారం ఉంది. దీన్ని ఏమంటారు? ఇది డీజిల్ దందా కాదని కానీ కూడా ప్రశ్నిస్తుంది. నిజంగా నిజమైన డీజిల్ కొరత అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులు, ముఖ్యంగా తునికపత్ర అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పెట్రోలియం శాఖ అధికారులు కానీ నిద్రపోతున్నారా? వాళ్ళ కళలో ఆయన మయం పోస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిజమైన కొరత ఉంటే అధికారులు పత్రికల ద్వారా ప్రకటన ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఇది పూర్తిగా అనధికార టీడీపీ నాయకులు దందాగా ప్రజలు భావిస్తున్నారు. అనధికార టీడీపీ దందాగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న అబద్ధాల టీడీపీ ప్రభుత్వం పైన కానీ, అదేవిధంగా 2019-20 మధ్యలో ఉన్న అరాచక వైసీపీ పాలనపై పూర్తిగా నమ్మకం కోల్పోయి బాగా ఏకీభావంతో ఉండి మార్పులు కోరుతూ 2029లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి నిర్ణయించడం తెలియజేస్తున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలకు వలసలకు రాబోతున్న సమాచారం ఉన్నది.